హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్య వివాహేతర బంధం పెట్టుకుందని, తనను చంపడానికి ప్రయత్నిస్తోందని ఒక భర్త వారం రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంలో ఆ భర్త శవమైపోయాడు. పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడంతో భార్య ఓ రాత్రి నిద్రలో ఉండగానే భర్త మెడకు చున్నీ చుట్టి హత్య చేసింది. ఆ భర్త పేరు సుధీర్ రెడ్డి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో వెలుగు చూసిన సుధీర్ రెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య ప్రసన్న తన భర్తను అత్యంత క్రూరంగా హత్య చేసింది. గత నెల 24న జరిగిన ఈ సంఘటనకు మొదట సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం నిగ్గు తేలింది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే చున్నితో ఉరేసి చంపినట్టు ప్రసన్న పోలీసుల ముందు అంగీకరించింది. ఈ హత్య వెనుక ఉన్న క్రైమ్ యాంగిల్ పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సుధీర్ రెడ్డి ఆమె వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని హత్యకు వారం రోజుల ముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ అప్పట్లో అది దంపతుల గొడవ కింద భావించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే భర్త తనను నిరంతరం గమనిస్తున్నాడని, తన వ్యక్తిగత సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్నాడని భావించిన ప్రసన్న పక్కా పథకం ప్రకారం ఆయన నిర్దిస్తున్న సమయంలో చున్నీతో గొంతు బిగించి ప్రాణాలు తీసింది. హత్య జరిగిన తర్వాత ఏమీ తెలియనట్లుగా ప్రసన్న ప్రవర్తించింది. అనారోగ్యం వల్లే సుధీర్ రెడ్డి మరణించాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ సుధీర్ రెడ్డి గతంలో ఇచ్చిన ఫిర్యాదు, మృతదేహంపై ఉన్న గుర్తులను గమనించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమెను నిలదీశారు. పోలీసుల ఇంటరాగేషన్లో ఆమె పొంతలేని సమాధానాలు చెప్పడం, చివరకు నేరాన్ని ఒప్పుకోవడంతో అసలు మర్డర్ మిస్టరీ వీడింది. ఈ కిరాతకానికి పాల్పడిన ప్రసన్నను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను రిమాండ్ నిమిత్తం సంగారెడ్డిలోని కంది జైలుకు తగ్గించారు. నగరంలో వరుసగా జరుగుతున్న ఇటువంటి సంఘటనలు వివాహ బంధాలపై ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని సంవత్సరాలు కూలిపోవడమే కాకుండా క్షణికావేశంలో చేస్తున్న హత్యలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. సుధీర్ రెడ్డి మరణంతో వారి కుటుంబం దిక్కులేనిదవ్వగా నిందితురాలు ప్రసన్న ఇప్పుడు జైలు పాలైంది.